సో నేను హైదరాబాద్కి వెళ్ళానని చెప్పాను కదా నిన్న. సో ఇవే అనమాట నేను షాపింగ్ చేసినవి. సో ఏమేమి షాపింగ్ చేసుకున్నాను అదంతా మీకు చూపిస్తాను. ఒకటి వచ్చేసి గచ్చిబౌలిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాను. అండ్ తర్వాత ఈవినింగ్ నేను కేపీహెచ్పిలో షాప్ చేసినాను మిగతావి. సో అవి ఏమేమి షాపింగ్ చేసినాను అదంతా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను మార్నింగ్ వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాను. చందన బ్రదర్స్కి వెళ్ళాను. అక్కడ అన్ని పట్టు చీరలు అవన్నీ చూసినాను. బట్ నాకు అంతగా అంటే బాగున్నాయి, కానీ నాకు అంతగా సెలెక్షన్ చేయడం రాలేదు. అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పక్కనే కదా, సో నియర్ బై ఉంది కాబట్టి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడైతే ఆషాఢం సేల్ జరుగుతుంది. 1 kg శారీ ఈక్వల్ టు 600 రూపీస్ అనమాట. అలా డిఫరెంట్ సేల్స్ అనేవి జరుగుతున్నాయి. 50% ఆఫర్ అలా జరుగుతుంది అనమాట. సో అందుకు కొన్ని శారీస్ అయితే మా అమ్మకి తీసుకున్నాను, అవి ఇప్పుడు చూపిస్తా. సో ఫస్ట్ వచ్చేసి డైలీ వేర్ శారీస్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి డైలీ వేర్ శారీస్ కేజీ సేల్లో పెట్టినారు. కొన్ని శారీస్ని బట్టి 1 kg ఈక్వల్ టు 600, 1 kg ఈక్వల్ టు 700 అలా ఉన్నాయన్నమాట కేజీ సేల్స్. అండ్ మీరు ఎన్నైనా తీసుకోండి, మీ ఇష్టము. కానీ వాళ్ళు వెయిట్ చేసి మీకు దానికి ప్రైస్ ఎంత పడుతుంది అందాజుగా అనేది వేస్తారనమాట. మీరు పర్టికులర్గా 1 kg శారీసే తీసుకోవాలా అని అట్లా ఏం లేదు. సో 1 kgకి ఆల్మోస్ట్ ఒక 3 శారీస్ 2 శారీస్ అలా పడుతుంది అనమాట వెయిట్. సో మీకు 1 kg అంటే 600 రూపీస్కి ఒక 2 శారీస్ వస్తాయి, మోస్ట్లీ 2 or 3 శారీస్ వస్తాయి. సో ఫస్ట్ తీసుకున్న శారీ ఇది. ఇది తీసుకున్నాను. ఇది లావెండర్ కలర్ అనమాట. చాలా లైట్ వెయిట్, చాలా మెత్తగా ఉంది. చూడండి, మా అమ్మకి ఇట్లాంటి శారీస్ అంటే చాలా ఇష్టము. చాలా మెత్తగా ఉంది. ఇది ఇలా వస్తుంది మొత్తం ఓవరాల్ ఇలా ఉంటుంది. ఇంకా దీనికి బ్లౌజ్ పీస్ ఇది. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది. ఇంకా పళ్ళు ఇది. బ్లౌజ్ పీస్ ఇది, పళ్ళు వచ్చేసి ఇట్లుంది. సో ఈ కలర్ శారీ లేదని చెప్తే ఇంకా ఇది తీసుకున్నాను అనమాట. అక్కడ వీడియో కాల్ ఫెసిలిటీ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను అమ్మకి వాట్సాప్ కాల్, వీడియో కాల్ చేసి తీసుకున్నాను ఇది. ఇంకా తను వచ్చి నింటే ఇంకా మంచిగా సెలెక్షన్ చేసేది, బట్ రాలేదు కాబట్టి నాకు నచ్చినవి దాంట్లో వాట్సాప్ కాల్లో చూపించినవి మా అమ్మ ఇంకా సెలెక్ట్ చేసుకుంది. చాలా ఉన్నాయన్నమాట శారీస్ కలెక్షన్ అయితే. నెక్స్ట్ శారీ అయితే ఇది. ఈ కలర్ అసలు మా అమ్మకి లేదంట. ఇది పాచ్ కలర్. ఇది కూడా సేమ్ క్లాతే, సేమ్ మెటీరియలే, చాలా మెత్తగా ఉంటుంది, లైట్ వెయిట్. మా అమ్మ మోస్ట్లీ ఇలాంటి శారీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. అంటే ఇంత మెత్తగా ఉండడానికి, అంటే ఇంత మెత్తనివే కడుతుంది అనమాట మోస్ట్లీ డైలీ వేర్గా. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది. అండ్ పళ్ళు వచ్చేసి ఇదేనా? ఇదే కదా, ఇదే పళ్ళు వచ్చేసి. అది ఏం డిఫరెంట్ ఏం రాలేదు పళ్ళు. ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది శారీ కలర్ అంతా. మీకు దగ్గరికి చూపిస్తున్నా ఎలా ఉంటుందనేది. చాలా మెత్తగా ఉంటుంది. చాలా మెత్తగా ఉంటుంది. నేనే వేసుకొని ఇస్తాను. చాలా బాగుంది ఈ కలర్. మా అమ్మ వైట్ ఉంటుంది కాబట్టి మా అమ్మకి ఏ కలర్స్ అయినా బాగా సెట్ అవుతాయి. నేను బ్లాక్ ఉంటా. అంటే మా అమ్మతో కంపేర్ చేసుకుంటే నేను బ్లాకే ఉంటా. ఇవి బాగున్నాయి ఈ 2 శారీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కన పెడతా. ఉన్నమా ఇట్లా హెయిర్ ముందుకు వేసుకుంటా, బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ తీసుకున్నాం. ఇవన్నీ కూడా సపరేట్గా కూడా మీకు ప్రైజెస్ మళ్ళీ చెప్తాను, లాస్ట్లో చెప్తా. ఇది ఒకటి తీసుకున్నాం.
ఇది యాక్చువల్లీ నా కోసమని తీసుకున్నా. ఇలా శారీ తీసుకొని అనార్కలి అంబ్రిల్లా కటింగ్ పెట్టించుకొని డ్రెస్ కుట్టించుకుందామని చెప్పి ఇది తీసుకున్నాం. మెయిన్గా దానికోసమే తీసుకున్నా. బట్ నాకు ప్రాపర్గా స్టిచ్ చేసే వాళ్ళు లేరనమాట మంచిగా. అందుకు ఒకవేళ మళ్ళీ చెడిపోతే శారీ మొత్తం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక మా అమ్మ నేనే వాడుకుంటాను, నాకు కూడా నచ్చింది శారీ అని చెప్పింది. సో అందుకు ఇంకా మా అమ్మకే ఇచ్చేస్తా. ఏమో చూద్దాము. దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది. ఇదంతా బ్లౌజ్ పీస్ అండ్ ఇది పళ్ళు. ఇవన్నీ డైలీ వేర్కి అనమాట. అంటే మోస్ట్లీ ఇప్పుడు ఎందుకు తీసుకున్నానంటే నాగుల చవితి వస్తుంది. మేము నాగుల చవితికి పెట్టుకుంటాం అనమాట ఒక శారీ, కొత్త చీర పెడతాము పుట్టకి. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి ఒక శారీ అలా తీసుకున్నాం అనమాట. ఇంకా అన్నట్టు ఎవరైనా ఎప్పుడైనా ఇంటికి వచ్చినా కానీ అలా మా అమ్మ ఇస్తుంటుంది అనమాట, శారీస్ పెడుతుంటుంది ఎవరైనా చుట్టాలు అలా వచ్చినా కానీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చందనాలకు పోయినాము. అక్కడ పట్టు చీరలు అవన్నీ చూసినాము. నా వీడియోస్ నా బ్లాగ్లో మీకు చూపించాను కదా. సో అక్కడ అన్నీ కొంచెం వెయిట్ ఉన్నాయన్నమాట ఎక్కువ. అలాంటివి మా అమ్మ దగ్గర ఆల్రెడీ అలాంటి శారీస్ ఉంది. అందుకు ఇంకా అందరూ తీసుకోలేదు. ఇంకా వాళ్ళు ప్రైస్ని బట్టి మంచిగా ఉంటాయి క్వాలిటీస్ కానీ, శారీ లైట్ వెయిట్లో కానీ అలా పట్టు చీరలు. కానీ ఇప్పుడేమంత అకేషన్ ఏం లేదు పట్టు చీరకి 4000 5000 పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదని ఇంకా అది తీసుకోలేదు. తర్వాత ఇంకా సౌత్ ఇండియాలోకి వెళ్ళాము. అక్కడ ఆఫర్స్ నడుస్తుంటే అక్కడ తీసుకున్నాం అనమాట ఇవన్నీ. ఇంకా ఇది వచ్చేసి నాకు చూడగానే సౌత్ ఇండియాలోకి వెళ్ళగానే ఇదే నచ్చింది అనమాట. పైన కాదు లోపలే ఎక్కడ ఉండే ఈ క్రీమ్ కలర్ చూసి, క్రీమ్ అండ్ నషం కలర్, దీన్ని ఏమంటారు వైన్ కలర్, క్రీమ్ అండ్ వైన్ కలర్, ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. మిగతావి కూడా ఉన్నాయి కానీ కలర్స్ నాకు నచ్చలేదు. మా అమ్మ కూడా ఏం వద్దనింది. బట్ నా ఇష్టంగానే నేను తీసుకున్నా. మా అమ్మకి బాగుంటుందని, మా నాన్న కూడా బాగుందని చెప్పాడు. సో ఇది పటోలా టైప్ కనిపిస్తుందా? నేను కాదులే, నేను కనిపించకపోని శారీ కనిపిస్తుంది. ఇది వచ్చేసి పటోలా టైప్ అనమాట. పటోలా సిల్క్ అంటారు కదా. సో ఫ్యాబ్రిక్ కూడా షైనింగ్ ఉందన్నమాట. మీకు చూస్తే షైనింగ్ వస్తుంది. ఇలాంటిది పటోలానే నేను ఆన్లైన్లో పెట్టాను. బట్ అది అంత షైనింగ్ ఏం లేదు. బట్ ఇది వచ్చేసి క్లాత్ షైనింగ్ ఉంది. అండ్ ఇది ప్రింట్ కూడా ఏం కాదు, పోతుంది అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. శారీనే అంతే. ఇంకా బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇది కింద బార్డర్ స్టిఫ్గానే ఉంది. బార్డర్ కూడా ఇక్కడ మనకి వాళ్ళు ఫాల్స్ టైప్ కూడా వేస్తారు. సో మనకి ఇంకా ఫాల్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా ఉంటుంది. ఇదంతా కింద బార్డరు. ఇంకా పైన వచ్చేసి ఇలా రెండు ఒకటేనా బార్డరు? నేను చిన్న బార్డర్ వచ్చింది అనుకున్నా. రెండు ఒకటే. సో 2 sides మనకి బిగ్ బార్డరే వచ్చిందనమాట. 2 sides బిగ్ బార్డరే వచ్చింది. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది. పళ్ళు అయితే ఇలా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ బాల్స్ ఇలా ఇచ్చినారనమాట, హ్యాంగింగ్స్. ఇవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, గోలిగుండ్లు పెట్టించినట్టున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మ ఏమో ఇవి తీసేద్దామని అంటుంది. బికాస్ ఎప్పుడైనా ఇలా వేసుకున్నా కానీ వేరే వాళ్ళకి తగిలితే చాలా హార్డ్గా ఉందన్నమాట. సూపర్ స్ట్రాంగ్ ఇది. సో పళ్ళు అయితే ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ దీనికి బ్లౌజ్ చూపిస్తా. ఇది బ్లౌజ్ అనమాట. దగ్గర నుంచి చూపిస్తా. బ్లౌజ్కి ఇట్లా చిన్న చిన్న ప్రింట్ ఇచ్చినారు. సో ఇది ఏమో నాకు నచ్చింది. మా అమ్మ వేసుకుంటే బాగుంటుంది, బాగా అనిపిస్తుంది అని చెప్పి తీసుకున్నా. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్, అందుకే తీసుకున్నా. లేదంటే ఇంత మంచిది అంత మంచి కాస్ట్కి వస్తుందని
అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చెప్తా ప్రైజెస్ కూడా మీకు చెప్తాను. సరే శారీస్ ప్రైజెస్ చెప్తాను. ఇంకా ఇవే అనమాట శారీస్ తీసుకోయింది అమ్మకి. ఒక నార్మల్ 3 డైలీ వేర్ శారీస్, ఇంకోటి కొంచెం ఫ్యాన్సీ మోడల్లో తీసుకున్నాం. ఇది వచ్చేసి చెప్పినా కదా, మీరు 1 kg అంటే పర్టికులర్ 1 kg అనే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన శారీస్ తీసుకుంటే వాళ్ళు వెయిట్ చేసి మీకు ఇస్తారనమాట. నాకు ఇది వచ్చేసి కేజీ నార్మల్గా ఇది కేజీ 700 సేల్లో ఉందన్నమాట. కొన్ని శారీస్ కేజీ 600 సేల్ కూడా జరుగుతున్నాయి. సో కేజీ 700 సేల్ కాబట్టి ఇది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఎస్టిమేషన్ అరౌండ్ దీని వెయిట్ ఒక్కటి చూస్తారు. దీని వెయిట్ ఒక్కటి చూసి ఇది వచ్చేసి 360 గ్రామ్స్ ఉంది. 360 గ్రామ్స్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చేస్తే 252 రూపీస్ పడింది అనమాట. నాకు 252 రూపీస్ ఇది శారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది కేజీ 750 అనమాట. కొంచెం మడత పెడితే సర్దేకి ఈజీ ఉంటుంది. ఇది అసలు ఉండట్లేదు, నిలబడట్లేదు. అయ్యయ్యా, అంత సిల్కీగా స్మూత్గా అసలుకి జారిపోతుంది అనమాట. అట్లా ఉంది ఇది ఫ్యాబ్రిక్. సూపర్ ఉంది ఇది. ఎంత లావు వాళ్ళు కట్టుకొని సన్నగా కనిపిస్తారు ఇలాంటి శారీస్లో. అందుకే మా అమ్మ సీక్రెట్ అదే. అవుమా, నువ్వు సన్నగా కనపడాలనే కదా ఇట్లాంటి శారీస్ వేసుకుంటున్నావు. ఇది వచ్చేసి కేజీ 750 రూపీస్. కేజీ 750 రూపీస్ ఆ సైడ్లో తీసుకున్నాం. ఇది 350 గ్రామ్స్ పడింది. సో మనకు వచ్చేసి 262 రూపీస్ పడింది అనమాట ఇది. అండ్ ఇంకోటి ఇది కేజీ 750, కేజీ 700. ఇది మనకి 380 గ్రామ్స్ పడింది. సో 266 రూపీస్ అనమాట మనకి దీని కాస్ట్ అరౌండ్. ఇంకా ఇది కేజీ సేల్ కాదు, ఇది నార్మల్గానే తీసుకున్నా. దీనికి వచ్చేసి ఆఫర్ 50% ఆఫర్ ఉండే. ఇది నార్మల్గా ఎంఆర్పి ప్రకారం 1298 రూపీస్. 50% డిస్కౌంట్లో మనకి 649 రూపీస్కి వచ్చింది. 650 రూపీస్ అనమాట ఈ శారీ అరౌండ్ కదా. చాలా రీజనబుల్. ఆన్లైన్లో మనకి ఎక్కువ చెప్తుంటారు. ఇది 650 రూపీసే శారీ, బట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అదనమాట మా అమ్మ శారీస్. ఇంకా నేను ఈవినింగ్ కేపీహెచ్బికి వెళ్ళాను. కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్ తెలిసిందే కదా. సో అక్కడ ఆల్మోస్ట్ అసలుకి చాలా వరకు కవర్ చేయలేదు. ఒక 100%లో 1/4 కూడా అసలు షాపింగే చేయలేదు నేను. ఇంకా టైం అవుతుందని చెప్పేసి రిటర్న్ వచ్చేసిన. అక్కడక్కడ పైన చూసేసి వచ్చినాను. ఇంక పైగా నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి నాకు ఒక్కదాన్ని తిరిగి చూడడము, ఆ సెలెక్షన్స్ చేయడము చాలా హెడేక్ అనిపించింది. సో నాకు కావాల్సినవి మాత్రం తీసుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా డబ్బులు అయిపోతూనే ఉంటాయి. సో ఆ భయంతో పరిగెత్తుకొని వచ్చేసిన. ఇంకా ఈ 2 ఓనీస్ తీసుకున్నా. ఒకటి వచ్చేసి వైట్, ఇంకోటి పింక్ కలర్. ఇది ఈచ్ నాకు 100 రూపీస్ పడింది. లిటరల్లీ నాకు భయం వేసింది, నా డబ్బులన్నీ ఆడైపోగొట్టేస్తానని చెప్పి. ప్రతి డ్రెస్సు అసలుకి చాలా తక్కువ కాస్ట్. చాలా డ్రెస్సెస్ నేను వీడియో చేశాను చూడండి, లైట్గా తీసినాను. మళ్ళీ ఎప్పుడైనా మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సో నైట్ టైమ్స్ వెళ్ళాను కాబట్టి పెద్దగా అంతగా వీడియో క్వాలిటీ సరిగ్గా లేదు. అండ్ అట్టు ఏంటి ఫుల్ జనాలు ఉన్నారనమాట, ఫుల్ రష్. ఇంకా ఇది వచ్చేసి ఒక టాప్ తీసుకున్నా, షార్ట్ టాప్ ఏం కాదు, నీ మోకాల వరకు వస్తుంది. ఇది విత్ లైనింగ్ వస్తుంది అనమాట మనకి. ఇందులో చాలా డిఫరెంట్ చూడండి. వీటిలో మనకు లైనింగ్ కూడా ఉంది, కాటన్ లైనింగ్ ఏం కాదు ఇది. సో ఇది కాటన్ లైనింగ్ ఏం కాదు, సమ్ పాలిస్టర్ టైప్ కదమ్మా, పాలిస్టర్ టైప్ లైనింగ్ అనమాట. సమ్మర్లో అయితే డౌటే, చాలా చిరాకు అనిపిస్తుంది. కానీ ఇంకా వింటర్లో అయితే పర్లేదు. సో విత్ లైనింగ్ ఇస్తున్నారు మనకి. ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇట్లా మొత్తం ఇలా చమ్కీ ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చినారు. ప్రింట్ కూడా అలా ఉందన్నమాట, చాలా బాగుంది ప్రింట్ కూడా. చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట కలర్స్. నేనైతే వైట్ విత్ పింక్ కాంబినేషన్ తీసుకున్నా. అలానే వైట్ విత్ బ్లూ కలర్,
సో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట అక్కడ ఇలాంటి పీసెస్. మనకి హ్యాండ్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారనమాట. సో మనకి హ్యాండ్స్ కూడా పెట్టారు, హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేసినారు. దీని కాస్ట్ చెప్తే మీరు షాక్ అయిపోతారు. ఇప్పుడు మనం మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటేనే ఆ స్టిచ్చింగ్ ప్రైస్ కంటే ఇది ఇంకా చాలా తక్కువ అనమాట. నార్మల్గా బయట స్టిచ్చింగ్కే మనం మెటీరియల్ తీసుకొని బయట స్టిచ్చింగ్కి ఇస్తేనే నార్మల్గా ఇలా టౌన్లలో అలా అయితే 250-300 తీసుకుంటారు దగ్గర. ఇంకా సిటీస్లో అయితే ఎంత తీసుకుంటారో తెలియదు కానీ, అదే తెలియదు కానీ ఇది మాత్రం చాలా వర్త్ ఇట్. ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అనమాట. వాళ్ళు 250 రూపీస్ చెప్పినారు, మనం బార్గెన్ చేయొచ్చు. చాలా బాగుంది, విత్ లైనింగ్ ఇచ్చారనమాట. మనకు కరెక్ట్గా ఇలా హైట్ ఉంటే ఇదిగో చూడు, నాకు కరెక్ట్ లెంత్ అనమాట. కరెక్ట్ లెంత్ వచ్చింది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి మేబీ షార్ట్ అయిపోవచ్చు. ఫుల్ ఉందనా, మళ్ళీ అందుకే ఇట్లా రా, ఏం కాదు లేదా, ఓకేనా. కదా ఇక్కడ సో కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం షార్ట్ అవ్వచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా ఉంది, కరెక్ట్ లెంత్ వచ్చింది. సో ఇంకా వేరే సేమ్ మోడల్లోనే ఇంకొకటి తీసుకుందాం అనుకున్నా, బట్ ఎందుకులే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము అని చెప్పి ఇంకా ఈ ఒక్క పీస్ తీసుకున్నాను. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి 250 రూపీస్ అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి సో కేబిహెచ్పికి వెళ్ళక ముందు నేను డైరెక్ట్ కేబిహెచ్పిలోనే మనకి రుద్రాణి ఆర్ట్ స్టూడియో అని ఒక డిజైనర్ షాప్ ఉందన్నమాట. ఇది నేను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని ఫాలో అవుతుంటాను. సో అక్కడే వాళ్ళది కూడా స్టోర్ ఉంటే నేను అందులోకి వెళ్ళాను అనమాట, రుద్రాణి ఆర్ట్ స్టూడియో. సో ఒక లెహంగా అయితే, ఆమె కాదు, ఈమె వేరే ఆమె. సో ఆమె దగ్గర అయితే నేను ఒక డిజైనర్ లంగా ఓని అయితే తీసుకున్నాను. సో నా బర్త్డే కోసం అని తీసుకున్నా, లేదంటే ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బర్త్డే ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో నాకైతే లెహంగా చాలా ఇష్టము, వేసుకునేది రేర్ అయినా కానీ, బట్ నాకైతే ఇట్లా ట్రెడిషనల్గా లంగా ఓని వేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ కూడా చెప్తా లాస్ట్లో. ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్, ఎల్లో వైన్ కలర్, ఎల్లో అండ్ వైన్ కలర్ కాంబినేషన్ అసలుకి చాలా బాగుంది. ఇది మొత్తం బెనారసీ క్లాత్ అనమాట. బెనారసీ ఇలా గోల్డ్ కలర్ వేవింగ్ ఇచ్చినారు, ఫ్లవర్స్ అంతా చాలా బాగుంది. ఇంక ఫుల్ క్యాన్ ఇస్తారనమాట. ఈ బార్డర్ ఉంది కదా, బార్డర్ దగ్గర నుంచి మనకి క్యాన్ అనేది చాలా స్టిఫ్గా ఉంది, లైనింగ్తో అటాచ్ చేసి ఇచ్చినారనమాట. చాలా స్టిఫ్గా ఉంది. సో అది ఇంకా ఇదంతా మీకు దగ్గరికి చూపిస్తాను. ఫ్యాబ్రిక్ అంతా ఫుల్ గేరా వచ్చిందనమాట. ఈ బార్డర్ చూసినారా, ఇది మా అమ్మ నెట్ అనుకుంది. నార్మల్గా అయితే ఇది నెట్ లాగా అనిపిస్తుంది, నెట్ మీద ఇలా చెమ్కి వర్క్ ఇచ్చినారేమో అని, బట్ ఇది క్లాతే అనమాట, నెట్ ఏం కాదు. ఇలా సింపుల్గా వర్క్ ఇచ్చినారు. మొత్తం ఓవరాల్గా అయితే ఫ్యాబ్రిక్ కూడా చూడండి. సో ఇదనమాట, చాలా గేరా ఉందన్నమాట, ఫుల్ గేరా ఉంది, చూసారా, ఫుల్ గేరా ఉంది. అండ్ కింద మనకి ఇట్లా హాఫే ఇచ్చారనమాట మెరూన్. ఓవరాల్గా అయితే ఇలా క్యాన్ ఉంది కాబట్టి మనం కొంచెం మెయింటైన్ చేయాలి ఎక్కడికైనా వెళ్ళినా కానీ. అట్లా ఫుల్ ఉంటుంది వెయిట్, మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది ఎంత గేరా ఉంది అని. చూడు గేరా,
ఫుల్ గేరా ఉందన్నమాట. ఇంకా మనకి ఫుల్ స్టిచ్డ్ ఇది అండ్ సైడ్న జిప్ అండ్ ఇలా డోలీస్ అనేది ఇలా ఫ్యాబ్రిక్తోనే యాడ్ చేసి ఇచ్చినారు. మనకి లైనింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది లోపల. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా సేమ్ అనమాట, సేమ్ ఫ్యాబ్రిక్. లంగా ఎలా ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అనమాట. సో ఇదంతా హ్యాండ్స్కి వస్తుంది. ఇది బ్లౌజ్, ఇదంతా బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇది హ్యాండ్స్కి బార్డర్ అనమాట. సో మనం మిగతాదంతా ఎల్లో పెట్టించుకొని బ్లౌజ్ ఇంతవరకు కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్. అండ్ ఓనీ వచ్చేసి మనకి ఆపోజిట్ కలర్ వైన్ కలర్ ఇచ్చినారు. సో వైన్ కలర్, ఇది సాఫ్ట్ జార్జెట్ అనమాట. చూపిస్తా. లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఓనీ లెంత్ చాలా బాగానే ఉంది. అయ్యో జాకెట్ కుట్టించి లంగా జాకెట్ ఓని ఆపోజిట్ ఉంటేనే బాగుండేది. అదే బాగుండేది. చాలా బాగుందన్నమాట ఓని. మీకు దగ్గరికి ఇది వచ్చేసి ఓవరాల్గా చమ్కీ వర్క్ వస్తుంది. అంత చమ్కీ వర్కే. ఇవి లేస్ కూడా చమ్కీ వర్క్ అనమాట. జార్జెట్ అనమాట, సాఫ్ట్ జార్జెట్. అంటే మనం స్టిఫ్గా అలా ఏమి ఉండదు అనమాట ఓని వేసుకున్నా కానీ. సో మంచి ఇలా కుచ్చులు అన్నీ బాగా పడతాయి. సో సాఫ్ట్ జార్జెట్ అనమాట, చాలా బాగుంది. చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసి నేను కేపీహెచ్బిలోనే వేరేవి షాప్ చేశాను. ఇవి తీసుకున్నాను అనమాట, డోలీలు. ఈ 2 వెరైటీస్ తీసుకున్నాను. ఎల్లోకి ఇది మ్యాచ్ అవుతుంది అండ్ కింద వైన్ కలర్ కూడా ఉంది కదా, సో మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఈ 2 డోలీస్ తీసుకున్నా. కనిపిస్తున్నాయా? ఇదొకటి అండ్ నెక్స్ట్ ఇవి ఈ 2 తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే బ్లౌజ్కి ఒకటి అండ్ ఇక్కడ ఉంది కదా ఇది ఫ్యాబ్రిక్, ఇది బాగుంది కానీ మధ్యలో లైనింగ్ది కూడా వేసినారు. ఇది నాకు అంత అనిపించలేదు, ఎత్తి కొడుతుంది కలర్. సో ఇది వేసారు, బట్ ఇది బాగుంది. ఇది వేసినింటే మధ్యలో ఇది వేసింటే నాకు అంత అనిపించలే. నేను అట్లని ఏమైనా చూద్దాము ఈ డోలీస్ పెట్టించుకుందామని చెప్పి ఇవి తీసేసి డోలీ పెట్టించుకుందామని ఐడియా ఉండి తీసుకున్నాను అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి 150 రూపీస్ అనమాట. ఇది మొత్తం స్టోన్ వర్క్ బాల్ మీద నెట్ ఫ్యాబ్రిక్తో ఇచ్చినారు. చాలా బాగుంది డిజైన్ అయితే. ఇది 150 రూపీస్, ఇది 100 రూపీస్. నేను బార్గెన్ చేసి ఒక 200 ఇచ్చిన అనమాట. రెండింటికి కలిపి 200 ఇచ్చినాను. ఇది 100, ఇది 150 రూపీస్ ఇచ్చినాను నేను ఇది. అండ్ లెహంగా కాస్ట్ అయితే ఇది వచ్చేసి నాకు 3630 రూపీస్ ఏమో పడింది. 3650 ఆర్ 3630 ఎంతో పడింది. బ్లౌజ్ ఒక్కటి కుట్టించుకోవాలి, మొత్తం అంతా స్టిచ్డే. బ్లౌజ్ ఒక్కటి మనకి పీస్ వచ్చింది. ఇది 36 పడింది. నేను వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్ చూసాను అన్నాను కదా, అది వచ్చేసి మనకి 3100 రూపీస్ అలా, అదే 3100 సమ్ అలా చేంజ్ పడుతుంది అనమాట. ఇది ఒక్కటి మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో ఇదనమాట. సో చాలా బాగుంది, వర్తే అనిపించింది. బికాజ్ నేను నా వీడియోలో చూసింటే ఏంటి నారాయణపేట లెహంగా తీసుకున్నాను. అది వచ్చేసి ఓన్లీ మెటీరియల్ నాకు కాస్ట్ అరౌండ్ 2000 పడింది. అండ్ నేను మళ్ళీ స్టిచ్ చేయించుకుని బ్లౌజ్ అండ్ లెహంగా మళ్ళీ స్టిచ్చింగ్కి నాకు 2000 పడింది. సో ఓవరాల్గా నాకు 4000 పడింది అనమాట దానికి. కానీ అది కూడా వర్తే, బాగుంది. అంటే అంత పెట్టినా కానీ చాలా మంచిగానే కుట్టారు కూడా. సో ఇది మనకి 360లోనే అయిపోయింది అనమాట. సో ఇదనమాట నా షాపింగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.